అమావాస్య అశుభమా? ఏ దేవుణ్ణి పూజించాలి? ఈ రోజున పిల్లలు పుడితే మంచిదేనా? అమావాస్య రోజున చీకటి రాత్రి అంటే చాలా మందికి భయం. ఈ సమయంలో సాయంత్రం అవుతుండగా అమావాస్య చీకటి భయంకరంగా ఉంటుంది. పౌర్ణమి అమావాస్య అనేది ప్రకృతి ప్రక్రియ. ప్రతి నెల పౌర్ణమి అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ అమావాస్యను పవిత్రమైనదిగా పరిగణించరు. అమావాస్యను ఎందుకు పవిత్రమైనదిగా పరిగణించలేదో చూద్దాం. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య నాడు ఎటువంటి శుభకార్యాలు చేయరు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయడం మంచిది కాదని నమ్ముతారు. అమావాస్య నాడు ఈ పనులు చేయడం మంచిది కాదు. సూర్యోదయానికి ముందు ఇల్లు వదిలి బయటకు రాకూడదు. సూర్యోదయానికి ముందు స్నానం చేసి నీరు తాగకూడదు. కొత్త దుస్తులు ధరించకూడదు అంటారు. ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? అమావాస్య రోజున ప్రత్యేకంగా ఒక దేవుణ్ణి పూజించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన దేవుణ్ణి పూజించవచ్చు. మంచి ఆరోగ్యం కోసం ఈ రోజున దుర్గాదేవిని పూజిస్తారు. నచ్చిన భక్తులు కార్తికేయుడిని పూజిస్తారు. కొంతమంది అమావాస్య నాడు పుడితే మంచిది కాదు అంటారు. కానీ అమావాస్య నాడు పుట్టిన బిడ్డ అదృష్టవంతుడని, ఆ బిడ్డ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందని కూడా పండితులు చెబుతారు. సంతానం అంటే శుభం, సంతోషం. అమావాస్య నాడు పుడితే ఇంకా మంచి జరుగుతుందని అంటారు. అమావాస్య రోజున దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. కాబట్టి ఈ రోజున కొత్త బట్టలు ధరించడం, ఏదైనా శుభకార్యాలు చేయడం, గోర్లు కత్తిరించుకోవడం మంచిది కాదని చెబుతారు. ఎవరైనా వారి జీవితంలో ఒక రకమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారి విశ్వాసం ప్రకారం జీవిస్తారు. అమావాస్య అశుభ దినమని కొందరంటే అదంతా మూఢనమ్మకమని మరికొందరు వాదిస్తున్నారు. ఇక్కడ ఎవరు సరైన వారు, ఎవరు సరైన వారు కాదు అనే చర్చకు వెళ్లడం లేదు. ఎవరి నమ్మకాలు ప్రకారం వారు జీవించడంలో తప్పు లేదు. శ్రావణ అమావాస్య ఆగస్టు 4, 2024. అమావాస్య తిథి ఆగస్టు 3వ తేదీ మధ్యాహ్నం 3:40 ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 4:42 ముగుస్తుంది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.